ప్రస్తుతం మా ప్రతినిధి ప్రణీత అక్కడి నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో. ప్రణీత, సో ఇప్పటి వరకు అక్కడికి వచ్చిన భక్తులందరినీ కంట్రోల్ చేయడానికి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. ఇప్పుడు వాళ్లే వాటిని నెమ్మదిగా తొలగించారు. భక్తులందరికీ కూడా ఇంకొంచెం ముందుకొచ్చి అంతా దగ్గర నుంచి చూడాలన్న ఉత్సాహం ఉంటుంది కాబట్టి దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా కాస్త జనం అందరినీ కూడా ఇటువైపు రాణిస్తూ ఉన్నారు. ఇంకొక వైపు ఇప్పుడు ట్రాఫిక్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ అన్నది చాలా కీలకం. సో దానికి సంబంధించి అధికారులు ఎంత ప్రిపేర్డ్గా ఉన్నారు? బడ గణేష్ నిమజ్జనం అయిపోయిన తర్వాత భక్తులు ఇక్కడ నుండి బయటికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ను వాళ్ళు తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు వాళ్ళని అడ్డుకుంటున్నారు. సో ఇప్పుడు పార్ట్స్గా పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళ గ్రూప్ అందరినీ కూడా డివైడ్ చేశారు. కానీ ఇటు సైడ్ మనం చూస్తే టువర్డ్స్ ఐమాక్స్ వరకు మనకి ఇదే రీతిలో భక్తులు కనిపిస్తారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ క్లియర్ చేయడం పోలీసులకు ఒక టాస్క్. ఎందుకంటే ముందర ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే మనకు కనిపిస్తుందో దాని కింద ఇటువైపు రైట్ సైడ్ బ్యారికేడ్స్ని ఏర్పాటు చేశారు. సో ఆ బ్యారికేడ్స్ని అక్కడి నుండి రిమూవ్ చేస్తేనే మొత్తం ఈ ఫ్లో అంతా కూడా కొంచెం ఫ్రీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఆ బ్యారికేడ్ను క్లియర్ చేయాలి అంటే పోలీసులకి కొంచెం అక్కడ స్పేస్ కావాలి. దానికోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ అందరూ కూడా టువర్డ్స్ గణేష్ని చూసేందుకు కొంతమంది వస్తున్నారు. సో మనం ఇక్కడ చూడొచ్చు అడిషనల్ సిపి క్రైమ్స్ మొత్తం ఇక్కడికి వచ్చి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఈ బ్యారికేడ్స్ని దాటుకొని యూతలకు వస్తున్నారో సో వాళ్ళందరినీ పోలీసులు ఇటువైపు నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ క్రౌడ్ మాత్రం ఆగట్లేదు. ఎక్కడికక్కడ టెంపరీగా ఏర్పాటు చేసినటువంటి బ్యారికేడ్స్ అన్నింటినీ తొలగించి యూతల వైపుకి వచ్చి మహాగణపతి నిమజ్జనమైనటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి గణపతిని చూసేందుకు వాళ్ళందరూ ఎగబడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఈ డివైడర్ పైన ఏవైతే బ్యారికేడ్స్ వైట్ కలర్లో మనకు కనిపిస్తున్నాయో సో అవి కేవలం టెంపరీకి మాత్రమే ఏర్పాటు చేశారు, అవతల నుండి యూతుల వైపుకి క్రౌడ్ రాకుండా. సో ఇప్పుడు ఆల్రెడీ బడా గణేష్ నిమజ్జనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి వాటర్లో ఉన్నటువంటి బడా గణేష్ని చూసేందుకు అటువైపులో ఉన్నటువంటి భక్తులందరూ ఈ బ్యారికేడ్స్ని ధ్వంసం చేసి సో వాటన్నిటిని కూడా కింద పడేసి యూతులకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అటు సైడ్ మనం చూడొచ్చు పోలీసులు ఎక్కడికక్కడ వాళ్ళందరినీ నిలువరిస్తున్నారు. కొన్ని చోట్ల తమ లాఠీలకు సైతం పని చెప్పి అక్కడ ఉన్నటువంటి భక్తులను నిలువరిస్తున్నటువంటి ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. సో టువర్డ్స్ సెక్రటేరియట్ నుండి ఐమాక్స్ వరకు ఇదే రీతిలో పోలీసులు ఈ తరహా బ్యారికేడ్స్ని డివైడర్స్ పైన ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాళ్ళ పబ్లిక్ ఫ్లో అంతా కూడా కొంచెం ఫ్రీ చేసేందుకు కేవలం వన్ సైడ్ వేని మాత్రమే పోలీసులు ఏర్పాటు చేసేందుకు ఈ తరహా బ్యారికేడ్స్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి వే ఇది ఎన్టీఆర్ గార్డెన్ వైపుకి వెళ్ళేటువంటి రోడ్డు. చాలా చిన్న సందు ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి బయటకు వెళ్ళేందుకు కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం మూమెంట్ ఫ్రీ అయిపోయింది. సో చాలామంది ఇక్కడ నుండి వెళ్ళేందుకు వస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఎప్పటికప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్కి సంబంధించి పోలీసులు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీస్ని ఉపయోగించి మొత్తం అన్నింటినీ కూడా మానిటర్ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ బ్యారికేడ్ ఏదైతే క్లియర్ చేస్తారో అప్పుడే కొంచెం ట్రాఫిక్ ఫ్రీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ క్రెయిన్ ఖైరతాబాద్ గణేష్ను తీసుకొచ్చినటువంటి ట్రాలీ ఏదైతే ఉందో ఈ ట్రాలీలో సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఇంకా అక్కడనే ఉండి వాళ్ళందరూ కూడా గణేష్ నిమజ్జన ఉత్సవంలో భాగంగా వాళ్ళందరూ అక్కడ నృత్యాలు చేస్తున్నారు. సో దానికి ముందు బ్యారికేడ్స్ని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించాలి. సో అది తొలగిస్తేనే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కాస్త క్లియర్ అవుతుంది. సో క్రౌడ్ కంట్రోలింగ్ కూడా కాస్త క్లియర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఇటువైపు టువర్డ్స్ ఐమాక్స్ వైపు ఉన్నటువంటి పరిస్థితి అది. కానీ టువర్డ్స్ సెక్రటేరియట్ వైపు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలామంది బడా గణేష్ నిమజ్జనం అయిపోయింది కాబట్టి బయటికి వెళ్లేందుకు దారులు వెతుక్కుంటున్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఒకే వే కాకుండా టువర్డ్స్ సెక్రటేరియట్ మీదుగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింది నుండి బయటికి వెళ్లేందుకు వాళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సో పోలీసులు మాత్రం వాళ్ళందరినీ యూతలకి రాకుండా నిలువరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి బ్యారికేడ్ వద్ద కూడా పోలీస్ పికెటింగ్ మనకు కనిపిస్తూనే ఉంది. పోలీసులు మొత్తం తమ లాఠీలకు పనిచెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది బ్యారికేడ్స్ని కూడా తొలగించేందుకు ఇంకా ప్రయత్నాలు చేస్తున్నారు. సో టువర్డ్స్ సెక్రటేరియట్ వాటికి కూడా మనకి ఇదే విజువల్ కనిపిస్తుంది. సో వన్స్ పోలీసులు ఇటు సైడ్ బ్యారికేడ్ క్లియర్ చేస్తేనే ట్రాఫిక్ అంతా అంటే క్రౌడ్ మేనేజ్మెంట్ అంతా కూడా క్లియర్ అయిపోయే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో అది ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర మనకి కనిపిస్తున్న
దృశ్యాలు పూర్తిగా భక్తుల హడావిడి అక్కడ కనిపిస్తోంది. ఖైరతాబాద్ మహాగణేశుడి నిమజ్జనం పూర్తయిపోయిన నేపథ్యంలో భక్తులంతా కూడా కాస్త ఫ్రీ అయిపోయారు. యువతల వైపుకి వచ్చే ప్రయత్నం చేశారు, బ్యారికేడ్లను తొలగించి ఇటు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.